వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలే కానీ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వలేదు. ఎన్టీఆర్ కుమార్తెలు సినీ రంగానికి దూరంగా ఉన్నారు. బాలయ్య ఇద్దరు కూతుళ్లలో ఒకరైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారేమో అని అప్పట్లో జోరుగా టాక్ నడిచింది. కానీ బాలకృష్ణ మాత్రం ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేసేశారు. అందం విషయంలో హీరోయిన్లు కూడా సరిపోరేమో అనే విధంగా ఉండే వీరిద్దరూ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తేజస్విని. బాలయ్య హోస్ట్గా వ్యవహరించిన అన్స్టాపబుల్ టాక్ షోకి క్రియేటివ్ హెడ్గా వ్యవహరించడమే కాదు, అన్నీ తానే చూసుకుంది. అలానే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారింది. బాలకృష్ణ హీరోగా నటించిన భగవత్ కేసరి సినిమాకి తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2 చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన సోదరుడు మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యే ప్రాజెక్టు నిర్మాణంలో కూడా భాగం కానున్నారని సమాచారం. ఇక ఇప్పుడు కేవలం నిర్మాతగానే కాకుండా మొట్టమొదటిసారి తెర ముందుకు ఎంట్రీ ఇచ్చింది తేజస్విని. ఒక జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా మారడంతో నందమూరి అభిమానులతో పాటు మామూలు ఆడియన్స్ సైతం ఫుల్ ఫిదా అవుతున్నారు. యాడ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ యాడ్ చూస్తే తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారా అనేలా అనిపించకుండా అదరగొట్టారు. దాంతో తేజస్విని చూస్తే హీరోయిన్స్ ఏమాత్రం సరిపోరని, అందమే అసూయ పడేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి రానున్న రోజుల్లో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.